వేసవికి ముందే గోదావరి డెల్టా శిబిరాల్లో నీటి ఎద్దడి నెలకొంది. రబీ పంట పొలాలు కొన్ని చోట్ల ఎండుతూ ఉండగా కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి ఆయకట్టు పరిధిలోని బీటలు వారిన వరి పొలాల దుస్థితిపై కథనం. కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాజులూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలు గోదావరి డెల్టా పరిధిలోని చివరి భూములు కావడంతో ఏటా వరి సాగుకు ఇబ్బందులు తప్పడం లేదు. పంట కాలువ నుంచి సరఫరా చేస్తోన్న సాగునీరు చివరి భూములకు అందడం లేదు. ఫలితంగా తాళ్లరేవు మండలంలో చాలా చోట్ల వరి పంట మొలకెత్తలేదు. మరికొన్ని ప్రాంతాల్లో మొలకెత్తినా పైరు ఎండిపోయింది. చొల్లంగి ఆయకట్టు పరిధిలో 400 ఎకరాలు వరి పంట సాగు చేస్తుండగా నెల రోజులుగా నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి వల్ల పొలాలు నెర్రెలిస్తున్నాయి. కొన్ని చోట్ల పైరు మొలకెత్తినా కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు మాకు నీరు ఆధారం ఏం కాపాడుతుందండి. ఎక్సైజ్ ఉడిచి చచ్చిపోయినాయండి. 300 ఎకరం ఉంటుందండి. మరి మొత్తం మాకు అసలు ఆధారం లేదండి. కాలం ఎక్కడానికి నీరు అంతా వెనకపోతుందండి. కింద ఎదురు రావట్లేదు. మోటార్లు అయితే తోడుకుంటాం, మోటార్ అయితే తోడుకున్నా నీరు రావట్లేదు. మాకు ఆ పైతులు లాగేస్తున్నాయండి. అధికారులు చెప్పామండి, అందరూ చూసిపోతున్నాం కానీ మా పట్టించుకుంటుందండి. మేము రైతులు కూడా ఎకరం 2 ఎకరాలు ఉడుచుకున్న రైతులు, మేము కౌలులు చేసుకున్న రైతులు అండి. మేము పోతున్నామండి. మొత్తం ఇక నీరు రాకండి, ఎగసాలు ఉడిచి నీరు చేయలేండిపోయింది. అంతకన్నా ఉందండి. ఇంకా అక్కడేమో రిమిట్ బట్టి కట్టే వల్ల మా మెరకైపోయి 10 చీలికలు ఆగుతుంది తప్పని నీరు మాకు రావట్లేదు. తోడుతున్నారండి అప్పుడు 4 రోజుల నుంచి. తోడినా ఇక్కడికి అంతులేదండి. వాళ్ళకే సఫలం అవుతుంది. కొత్త కాతాన సగం పెట్టుబడి పైన అయిపోయింది. తల్లి లేకండి తడి ఉంటే పాడి చేయాలి చదిరిపోయినండి. ఆ కాలువ అన్న కొడితే అన్న పని అవుతుందండి. పెద్ద పెద్ద రైతులు అందరూ పూసుకుని గవర్నమెంట్ గట్రా పూసుకుని చేస్తే పని అవుతుందండి. కాలువ లేదండి, నీళ్ళు లేవండి. నీరు పిట్లకు నీళ్ళు లేవు, దూడలకు నీళ్ళు లేవు. నానా బాధలు పడుతున్నాం. రోడ్డు కింద కావుడితే పండిస్తున్నాం కదండి. ఇప్పుడు కావుడితే నీళ్ళు మూసుకుని పండించుకుంటున్నామండి. చొల్లంగి శివారు ప్రాంతాల్లో కౌలు రైతులే సుమారు 90% వరి సాగు చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి విడుదలైన నీరు తాళ్లరేవు మండలంలోని శివారు భూములకు చేరుకోవడం కష్టంగా మారింది. పంట కాలువలు తూటికాడతో పూడుకుపోయాయి. కాల్వలు నిర్వహణకు దూరమై అస్తవ్యస్తంగా మారడంతో నీరు దిగువకు చేరే పరిస్థితి లేదు. వరి సాగులో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. కాల్వల నుంచి మోటార్ల ద్వారా నీరు తోడాల్సి వస్తోంది. పెట్టుబడులకు ఈ ఖర్చు కూడా జతై తడిసి మోపెడవుతోంది. ఓ రైతు తన పొలం పక్కన ఉన్న నీటి కుంటలో నుంచి కావడితో నీరు మోసుకొస్తూ వరి పొలాన్ని తడుపుకుంటున్నారు. ఇంత కష్టపడినా పంటల్ని కాపాడుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ఎత్తికడేసి మన నీరు రావట్లేదండి. దానివల్ల మాకు నీరు రావట్లేదు. ఎన్నాళ్ళు వచ్చిందండి. అధికారులు పోయి చూస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదండి. ఏం చేయమండి, మాకు ఏ దారి తెని లేకుండా అయిపోయిందండి. పెట్టుబడులేమో మామూలుగా అయిపోతున్నాయండి. మా పని ఇంకా దారి తెనలేదండి. ఈ సొల్లంగి మొత్తం నీరు ఇంకెంత అంత ఇద్దరు కాదండి. ఇంక మొత్తం రావట్లేదండి. ఇంకా చచ్చిపోయేలా ఉన్నాయండి. దగ్గర పడిపోయింది చేయలు. నీరు లేకపోతే పచ్చగడ్డి అయ్యి పొలువమని గడ్డి మొలిచేసండి. ఆ గడ్డి మందు కొట్టడానికి 2000 3000 అలాగ అయిపోతుందండి దగ్గరగా. దాన్ని ఏదో సాగు చేస్తారో ఏం చేస్తారో వదిలేమంటే దాల్బాగలు వదిలేద్దామండి. అసలు పర్లేదని ఎట్టారండి. ఆ మురికాలు వెళ్ళి నీరు వస్తే మాకు ఎద్దడే లేకపోనండి. ఆ మురికాలు చూడండి ఒకసారి అలా మురిగిపోయి వెళ్తుందో అలా ఎడుతుందండి మా పరిస్థితి. ఇంకా 3 నెలలు ఇంకో 2 నెలలు పంటలు కడితేనే కానీ పని అవుదండి. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న వరి పంట కోతకు రావడానికి మరో 2 నెలలు పడుతుంది. అంతకాలం పంటలు కాపాడాలంటే తలకు మించిన భారమేనని రైతులు దిగులు చెందుతున్నారు.